హాయ్ నమస్తే, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో మీరు చూసినట్టయితే నా వెనుక కనిపిస్తుంది కదా, గుర్తుపట్టిన ఇది అత్యంత పోషకాలు కలిగినటువంటి జీడి మామిడి. వీటి ధర చూసినట్టయితే మార్కెట్లో మంచి నెంబర్ 1 ధర ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి పలుకులు గల మొక్క. ఈ మొక్క నేను ప్రస్తుతానికి మీరు చూస్తున్న మొక్క ఇది 5 సంవత్సరాల చెట్టు. మీరు చూడొచ్చు, ఇది నేను 2 మొక్కలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇది కంప్లీట్గా అంటు మొక్కలు 300 రూపాయలు ఒక మొక్కకు పడింది. పెట్టిన తర్వాత 2 సంవత్సరాలకు మనకు దీనికి ఫ్లవర్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే అప్పుడు కాయలు అనేది నిలబడలేదు. మళ్ళీ 3వ సంవత్సరం మాత్రం కాసింది. ఇది ఫ్లవర్ స్టార్టింగ్, వీటి ఫ్లవర్స్ ఉన్నాయి కదా చూడండి. ఫ్లవర్స్ నుండి మనం మామూలుగా ఇప్పుడు మీరు చూసినట్టయితే చిన్నగా మొదలైంది కదా, ఫ్లవర్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే ఇదంతా కంప్లీట్గా ఒక 3-4 మాత్రమే ఇవి డెవలప్ అవుతాయి. మీరు చూసినట్టయితే ఇగో ఇది ఒకటి ఉంది. తర్వాత ఈ సైజ్ చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ ఈ సైజ్ చూడండి. మామిడిలో జీడి ఏ విధంగా ఉంటుందో అదే ఆకారంలో ఉన్నది చూడండి. ఈ తర్వాత వచ్చేసి ఇది కొంచెం పెద్దగా చూడండి. తర్వాత వచ్చేసి ఇది కంప్లీట్గా మనకు ఆల్రెడీ ఆకారం అయితే జీడి సైజ్ అయితే కంప్లీట్గా పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇది మాత్రం డెవలప్ అవుతుంది కంప్లీట్గా. ఇది పూర్తిగా పండుగ మారుతుంది. పండు కూడా మనం తినచ్చు. బెల్లకి ఏంటంటే ఈరోజు ఇక్కడ లేవు, నిన్న మొన్నటి దాకా చాలా రాలినాయి. ఆ తర్వాత ఇది కంప్లీట్గా ఈ గింజ అనేది రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత జీడి పలుకుల టెంకలు ఇప్పుడు మనకు ఈ విధంగా మనం సేకరించడం జరిగింది. వీటిని నేను మనకు పెద్ద మొత్తంలో అయితే ప్రాసెస్ చేస్తారు. అంటే వీటిని కాల్చి, అంటే వీటికి సరి అయిన టెంపరేచర్లో కాల్చి, ఆ తర్వాత దీని డిప్ప ఉన్నది కదా టెంక, దీన్ని తీసేస్తే లోపల మనకు జీడి పలక అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు గతంలో ఒక వీడియో చేసిన. కాకపోతే ఏంటంటే అప్పుడు నాకు అనుభవం లేక పెద్దగా మంట పెట్టిన. మంట ఎక్కువ అయ్యేసరికి ఏమైందంటే దీనిలో లోపల జీడిపప్పు అనేది కొంచెం మాడిపోయింది. కాకపోతే ఒకసారి మనకు అనుభవం అయింది కాబట్టి ఇవి మాత్రం మనం కరెక్ట్ సాధ్యమైనంత వరకు ప్రాసెస్ చేద్దామనే ఉద్దేశంతో నేను సేకరించడం జరుగుతుంది. కంప్లీట్గా జీడిపప్పు అనేది మనం వచ్చిన వాటిని మనం ఈ విధంగా సేకరిస్తాను. ఎప్పుడు నాన్ స్టాప్గా మామూలుగా ఇప్పుడు ఈ సైజ్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఇంకా కొంచెం ఈ ఫ్లవరింగ్ ఉన్నది కదా, మళ్ళీ ఇవి స్టార్ట్ అయితేనే ఉంటాయి. మరి ఇది ఒకప్పుడు సీజన్ లాగా ఉండేది కావచ్చు, ఇప్పుడు అన్ని హైబ్రిడ్ మొక్కలు కాబట్టి ఎప్పుడు మనకు క్రాప్ అనేది వస్తూనే ఉన్నది. ఇప్పుడు ఇది అయిపోయింది అనుకో, ఇప్పుడు ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకు ఇది మీరు చూడొచ్చు, ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా ఎప్పుడు అసలు దీనికి ఈ మొక్కకు నేను ఈ 2 సంవత్సరాల నుండి ఎప్పుడు ఎక్కడో ఒక చోట పువ్వులు, పిందెలు, కాయలు అనేది నేను చూస్తూనే ఉన్నా. జిగురు అనేది కనుక మనకు అంటితే కంప్లీట్గా కొంచెం బ్లాక్ అవుతాయి చేయిలు. ఇంతకుముందు నేను వేరే చోట గింజ అనేది తీసుకొచ్చిన, కొన్ని విత్తనాలు తీసుకొస్తే మేము ఏం చేసినామంటే వాటిని పెడితే మొలిసినాయి. పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ మొలకల వల్ల లాంగ్ పీరియడ్, అదేవిధంగా మనకు ఇంత బుషిగా రాదు మొక్క, చెట్టు ఏపుగా పెరుగుతుంది. కానీ పూత కానీ పిందెలు కానీ నిలబడి కాయలు కానీ ఇంత బాగా రాదు. అవకాశం ఉంటే మనకు సాధ్యమైనంత వరకు అంటు మొక్కలు తెచ్చుకోవాలి. అంటు మొక్కలకు మనకు ఒక 250 నుండి 300 లేదా 400 వరకు పడతాయి. కాకపోతే చెట్టు సైజుని బట్టి కూడా మనకు ఆ కవర్ సైజుని బట్టి కూడా రేట్ ఉంటుంది. ఇంటి దగ్గర గ్రీనరీ కాకుండా మనం మామూలు యాప చెట్లు, అదేవిధంగా కొన్ని మొక్కలు పెట్టుకుంటాం కదా నీడ కోసం. ఈ మొక్కలు పెట్టుకుంటే మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మీరు చూసినట్టయితే ఇది ఆకు తెంపిన కదా, ఇదే మనకు పాలు కానీ ఏది కానీ ఉండదు. అదేవిధంగా ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది, నీడతో ఉంటుంది. దీనికి మామూలుగా పెస్ట్ కూడా ఎక్కువ ఏం రాదు. ఈ ఆకులు కూడా ఎక్కువ రాలిపోవు, బాగుంటుంది చెట్టు. సాధారణంగా నేను ఈ చెట్టు కింద పడ్డ బాపతి పండ్లైన తర్వాత ఈ కాయలు అనేది కంప్లీట్గా తీసిన తర్వాత నేను ఈ టెంకలు వేరు చేసి నేను మామూలుగా ఈ కవర్లో వేస్తున్నా. ఒకటి ఏదో విధంగా మిస్ అయి భూమి మీద పడింది, దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి వీటి ఆకులే రాలి కొంతవరకు ఆ మట్టి అనేది కప్పిన తర్వాత మొలక అనేది వచ్చింది. ఆ మొలక చూస్తా, ఇది ఆ చెట్టుకు
సంబంధించిన గింజతో వచ్చిన మొలకే. కాకపోతే నేను అంటు కడదామని చూస్తున్నా. కాకపోతే ఇదే విధంగా వదిలిపెడితే అసలు ఆల్రెడీ చెట్టు ముదిరింది. 8 నెలల మొక్కు ఉంటుంది కావచ్చు ఇది. కాకపోతే గ్రాఫ్టింగ్ అనేది చేయాలంటే కొంచెం ఇంతకు ముందే చేయాలి. కాకపోతే ఒకసారి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో అది మనకు మెచ్యూర్ చెట్టు బాపద్ది మనం గ్రాఫ్టింగ్ చేయాలి. నేను దీనికి చేస్తా, ఒకవేళ సక్సెస్ అవుతా లేదా చూద్దాం. ఒకసారి ఇంతకు ముందు కూడా చేసినప్పుడు సక్సెస్ అయింది. వాటర్ కొంచెం లేకపోయేసరికి ఆ చెట్టు ఎండిపోయింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే దీన్ని గ్రాఫ్ట్ చేస్తా. దీని వయసు కనీసం 5 సంవత్సరాల నుండి మెచ్యూర్గా మనకు బాగా ఈల్డింగ్ వచ్చిన మొక్కకు సంబంధించింది నేను తీసుకోవడం జరిగింది. చూడొచ్చు, ట్రై చేద్దాం. సైజు బాగా అయింది. కాకపోతే నేను చూసినట్టయితే చూడండి, ఒక 2 నెలల కింద చేస్తే బాగుండు కావచ్చు. ఇక మనకు ఈ విధంగా కొంచెం వాటర్ లాగా వెళ్తున్నాయి కదా, ఈ ప్లేస్లో మాత్రం మనం గ్రాఫ్ట్ చేస్తే మనకు ఇది అంటూ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం సమానంగా మీరు చూసినట్టయితే సమానంగా కట్ చేసిన తర్వాత మనం టేప్ వేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనం కొంచెం దీన్ని చిగురైతే ఉంది, చిగురుంది. ఈ విధంగా మనం 2 వైపులా కట్ చేసిన తర్వాత మనకు ఏదైతే ఉందో దీనికి సెంటర్గా మనము ఈ విధంగా సెంటర్గా మనం చీల్చాలి. తర్వాత మనకు సరి సమానంగా మనకు ఈ విధంగా మనం తీసుకొని గ్రాఫ్టింగ్ టేప్లు అనేది దొరుకుతాయి మనకు, పాలిథిన్ కవర్స్. కాకపోతే నా దగ్గర అందుబాటులో లేకపోయేసరికి మనకు సాధ్యమైనంత వరకు కొంచెం ఇదైతే సాగే గుణం ఉంటుంది కాబట్టి ఇది నేను చుట్టే ప్రయత్నం చేస్తున్నా. దీన్ని మాత్రం మనం గాలి రాకుండా అంటే మనం కొంచెం కింది నుండి స్ట్రాంగ్గా ఉండడం కోసం మనం ఈ విధంగా మనం కట్టుకోవడం జరిగింది. కాకపోతే నేను మామూలుగా ఒక లేయర్ నేను మామూలుగా సాధారణంగా చుడుతున్నా, ఎందుకంటే మళ్ళీ గాలి పోకుంటుండాలంటే. కట్టాలి. కట్టిన తర్వాత మనకు ఓకే, ఇది ఆల్రెడీ టైట్ అయింది, నో ప్రాబ్లం. లోపల ఒకటి బాగానే ఉంది. మనకు ఈ కొమ్మలు ఉంటే మాత్రం ప్రాబ్లం ఏంటంటే ఇవి డెవలప్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ వేరేది కట్టినాం కాబట్టి ఈ కొమ్మలు డెవలప్ అవుతాయి కాబట్టి వీటిని తీసేయాలి. ఈ విధంగా మనకు ఇది ఆల్రెడీ పెద్దగా అయిన ఆల్రెడీ కొంచెం సైజ్ అనేది పెరిగింది కాబట్టి ఈ కొమ్మలకు మామూలుగా సైడ్కి వస్తాయి కాబట్టి నేను సాధారణంగా జస్ట్ ఇట్లా
అంటుకట్టిన తర్వాత పైన కొమ్మకు నేను ఒక గాలి తాకకుండా వాళ్ళు పెద్ద మొత్తంలో ప్రాసెస్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఈజీగా ఉంటుంది. అది చిన్న లేత మొక్కలు చేస్తారు, నేనేమో కొంచెం ముదిరిన కొమ్మలు చేస్తున్నా కాబట్టి అంటే ఏంటంటే కొంచెం గ్యాప్ ఉన్నదంటే మళ్ళీ ఈ వీటికి మళ్ళీ చిగుర్లు వస్తాయి అన్నట్టు. అందుకోసం నేను కొంచెం ఎక్స్ట్రాగా అంటే వాటికి మళ్ళీ చిగురు రాకుండా ఇది ఎక్స్ట్రాగా చుడుతున్నా. ఇట్లా అయితేనే మనకు అంట అనేది అంటే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఎక్కడ దానికి అవకాశం ఉంటే అక్కడ చిగురు అనేది వస్తుంది. ఇది ముదిరిన చెట్టు కాబట్టి నేను కంప్లీట్గా చెట్టుకు సిమెంట్ పట్టేసినట్టు చేస్తున్నా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక మనకు ముదిరిన చెట్టు కాబట్టి మనకు ఎక్కడ దానికి ఇది ఇట్లా వదిలిపెట్టినాం అనుకో ఇక్కడ మనకు చిగురు అనేది రాకుండా ఇక్కడ వస్తుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ముదిరిన చెట్టు కాబట్టి. ఇక నేను ఈ విధంగా నేను వేయడం జరుగుతుంది. అంటకట్టినట్లేదు, ఫీల్ అయినట్టు అయింది. పెద్ద ముక్క కాబట్టి ట్రై చేద్దాం ఈ మెథడ్. ఇప్పుడు నేను మీకు చూపించిన చెట్టు నుండి వచ్చిన గింజ నుండి వచ్చిన మొక్కే ఇది. దీనికి నేను మళ్ళీ అదే చెట్టు కొమ్మ నేను గ్రాఫ్ చేసిన, చూద్దాం సక్సెస్ అవుతుందా లేదా. అంట అయితే మనం కట్టినాం, ఒకవేళ సక్సెస్ కనుక అంట అయితే మనకు అట్లాంటి చెట్టు మనకు ఇంకొకటి మనకు రెడీ అయినట్టే. ఒక 15 రోజుల తర్వాత చూద్దాం. ఒకవేళ చిగురు అనేది స్టార్ట్ అయిందంటే మనం ఆ పైన ఉన్నటువంటి ఆ పాలిథిన్ పేపర్ తీసేసిందంటే సక్సెస్ అవుతుంది. ఒకవేళ లేకపోతే మన బ్యాడ్ లక్, చూద్దాం ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఆ చిగురు వచ్చిన తర్వాత మనకు చిగురు వచ్చిందా లేదా 20 రోజుల తర్వాత చూసినప్పుడు ఈ టెంకలు కూడా నేను కాల్చి ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో నేను మామూలుగా మాన్యువల్గా మనం చేసే విధానం ప్రయత్నం చేసి చూద్దాం. ఓకే అండి, మీకు సాధ్యమైతే వీలైతే మీకు ఇంటి ముంగట ఒకవేళ ఈ మొక్క వేసుకోవాలనుకుంటే మనకు అన్ని విధాలుగా మనకు నీటితో పాటుగా మనకు ఆరోగ్యకరమైన జీడి పలుకులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక మొక్క ఇది వేసుకునే ప్రయత్నం చేయండి. నీడతో పాటుగా మనకు అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు నేను నా దగ్గర ఉన్నటువంటి మొక్కలు ఇప్పుడే పూత ఖాతా స్టార్ట్ అయింది కాబట్టి మీకు చూపించే ఎప్పుడప్పుడు అప్డేట్ చూపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.